ఈరోజు మనము దసరా పండగ త్వరలోనే వస్తుంది కదండి. పండగలంటే మనము రకరకాల పిండి వంటలు చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు మనము కజ్జికాయలు చేద్దాము. ఈ కజ్జికాయలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే అవి మధ్యలో చిరిగిపోకుండా పగిలిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో నేను ఈ కజ్జికాయలు చేయటం కోసం గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. దీనిలో చిటికెడు సాల్టు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సాల్టు పిండికి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కలుపుకోవటం వల్ల మనము స్టఫింగ్ పెడతాం కదా, దానిలో అప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా పిండి